ములుగు మండలం జగన్నపేట గ్రామంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ డే కేర్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అంతేకాకుండా 15 లక్షల రూపాయల నిధులతో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్, జి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి తులా రవి, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవం ద్వారా గ్రామంలోని పిల్లలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. వాళ్ళిద్దరు ఆ పిల్లల్ని ఆడియాలి, పాడియాలి, మంచిగా తల్లు లెక్క చూసుకోవాలి. మళ్ళీ మీరు పని వేసినాక మళ్ళీ సాయంత్రం మీ పిల్లల్ని తీసుకోవాలి. అందుకోసం అనేది ఇది ఇప్పుడు పెట్టాం. ఇది సిటీలలో ఉంటుంది. అట్లా మన ములుగు నియోజకవర్గంలో దాదాపుగా 25 సెంటర్లు, పత్తిపల్లి కానీ అటు అబ్బాపురం ఇవన్నీ కూడా తొందరలోనే ఓపెన్ చేస్తాం. గర్భిణీ స్త్రీలు కూడా ఇప్పుడు అంగన్వాడీ సెంటర్కి వస్తాం. వాళ్ళు కింద కూర్చొని మరి అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే ఫీడింగ్ ఏదైతే ఉందో బలమైన ఆహారం తినాలంటే మరి గర్భిణీ స్త్రీ కింద కూర్చోవడం ఇబ్బంది. అందుకోసం వాళ్ళకు బల్లలు కూడా మనం ఇప్పుడు సరఫరా చేస్తాం. మన పిల్లలకు యూనిఫామ్ బట్టలు ఇస్తాము, తర్వాత పుస్తకాలు ఇస్తాము అంగన్వాడీలో. అందుకని సెంటర్ ఇక్కడే, మరి 1వ తరగతి 5వ తరగతి దాకా బడి ఇక్కడనే, అంగన్వాడీ సెంటర్ కూడా ఇక్కడ. ఇవన్నీ ఇదే గ్రౌండ్ ఉంటే ఆ చిన్న పిల్లలు ఆట ఉంటారు, అక్కడ వేస్తారు. అంగన్వాడికి వచ్చి ఇక్కడ చదువుతారు, బడి పెట్టనే ఆడదవుతారు. అట్లా ఒక తల్లి వస్తే ముగ్గురు పిల్లలున్నా 2 పిల్లలున్నా ఒకే దగ్గర చేర్పించి పోవచ్చు. పోయేటప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ముగ్గురు చదువుతాం కూడా పోవచ్చు. అందుకోసమని ఇట్లా ప్లానింగ్ చేసి